హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ జామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ సోషల్ 1 to 6 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 7th లెసన్ నీటి వ్యవసాయం. సాధారణంగా మహిళా కూలీలు రోజుకు 100 నుంచి 130 రూపాయలు సంపాదిస్తారు. పురుషులు ఒక రోజుకి 200 నుంచి 250 రూపాయలు సంపాదిస్తారు. అదే ప్రభుత్వ పథకాల్లో అయితే స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగా పర్ డేకి 150 రూపీస్ కూలీ లభిస్తుంది. వ్యవసాయేతర పనులలో మగవారికేమో రోజుకి 300 రూపాయలు, స్త్రీలకేమో 180 నుంచి 200 రూపాయల కూలీ పడుతుంది. తెలంగాణలో సుమారు 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి. ఎంత వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయంటే 2/5. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో వరి, జొన్న, వేరుశెనగ, పత్తి, సోయా చిక్కుడు, ఆయిల్ పామ్, కొబ్బరి, ఉసిరి, మిరప, దోసకాయ వంటి పంటలు పండించడానికి రైతులతో కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ ఒప్పంద వ్యవసాయంలో ఏంటంటే పంటలు పండించడానికి రైతులకి ఆర్థిక సహాయం అనేది కంపెనీలే అందిస్తాయి. కంపెనీ అందించి కోత కోసిన తర్వాత ఏం చేస్తారు, ముందుగానే నిర్ణయించిన ధరల ప్రకారం ఆ సరుకులను కొనుగోలు చేసి వాళ్ళు ఏదైతే పెట్టుబడికి ఆర్థిక సహాయం ముందు చేస్తారు కదా, ఆ పెట్టుబడిని వీళ్ళు తిరిగి తీసుకుంటారు. తెలంగాణలో వ్యవసాయ రంగంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ మన ప్రధానమైన పంట ఏంటి? వరి. ఆహార పంటలైన రాగులు, జొన్నలు, మొక్కజొన్నల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి, చెరుకు, వేరుశెనగ, పసుపు, మిరప వంటివి పండించడం ప్రారంభమైంది. ఇక్కడ ఆహార పంటలు ఏంటివి? రాగులు, జొన్న, మొక్కజొన్న. వాణిజ్య పంటలను వేసినట్టు పత్తి, చెరుకు, వేరుశెనగ, పసుపు, మిరప. 8th లెసన్ ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. ఫస్ట్ పార్టింగ్ లో సంతలు అంటే ఏంటి? ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ వస్తువులను అమ్మడం. ఈ సంతలలో అమ్మే వర్తకులు ఆ వస్తువులను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు? పట్టణాలలో లేదా నగరాలలో ఉండే టోకు దుకాణాల నుంచి కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ఈ సంతలలో అమ్ముతారన్నమాట. మన దేశంలో సుమారు 25,000 సంతలు ఉన్నాయి. సంతలలో సుమారు 3/4 వంతు మంది స్త్రీలు ఉంటారు. చిన్న వర్తకులు వ్యవసాయ ఉత్పత్తులైన పండ్లు, కూరగాయలు వంటి తొందరగా చెడిపోయే వస్తువులను అమ్ముతారు. తొందరగా చెడిపోయే వస్తువులైన పండ్లు, కూరగాయలను ఎవరు అమ్ముతారు? చిన్న వర్తకులు. రైతు బజార్లలో ఉత్పత్తి ధర నిర్ణయించడానికి కమిటీ ఉంటుంది. రైతు బజార్లో ఏంటి? ఉత్పత్తుల ధరను నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది. అందులో మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే 3 రైతులు ఉంటారు, ఉద్యోగులు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ ధరని ఎట్లా నిర్ణయిస్తారంటే టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకుల దగ్గర అమ్మే ధరల కంటే 25% తక్కువగాను ఈ ధరని నిర్ణయిస్తారు. రైతు బజార్ల మాదిరిగానే ప్రభుత్వం నిర్వహించే వ్యవసాయ మార్కెట్ యార్డ్లలో రైతులు తమ వరి ధాన్యాన్ని అమ్మి వెంటనే డబ్బును అనేది పొందుతారు. కనీస మద్దతు ధర. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి, గోధుమ, వేరుశెనగ మొదలైన పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఈ కనీస మద్దతు ధర ప్రకారం వర్తకులు ఎవరు ఒకవేళ ఆ పంటని కొనుగోలు చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వ సంస్థలు, భారత ఆహార సంస్థ, FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఈ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఈ కనీస మద్దతు ధరను ఎట్లా నిర్ణయిస్తారంటే రైతులు పెట్టిన పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి నష్టం కలగకుండా ఉండే విధంగా ఈ మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీని ఎట్లా? మొత్తానికి 100కి ₹1 చొప్పున కమిటీకి కమిషన్ గా చెల్లించాల్సి వస్తుంది. ఎంత కమిషన్? 100కి ₹1 చొప్పున కమిటీకి కమిషన్ గా చెల్లించాల్సి వస్తుంది. రైతులు మాత్రం ఏం రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ అమ్మకం అనేది పూర్తిగా బహిరంగంగా వేలంలో జరుగుతుంది. కాబట్టి రైతులు మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో సుమారు 100 మార్కెట్ యార్డులు ఉన్నాయి. 1/4 వంతు వ్యవసాయ ఉత్పత్తులు వీటిలోనే అమ్ముతున్నారు. మిగిలిన 3/4 ఉత్పత్తులు మళ్ళా ఊర్లో అమ్ముకుంటున్నారు. తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రంలో రైతులు తమ పంట ఉత్పత్తుల్లో 3 వంతులను తమ గ్రామాలలో అమ్ముతుండగా 1 వంతు వ్యవసాయ మార్కెట్ యార్డులలో అమ్ముతున్నారు. 9th లెసన్ తెగలు, సామాజిక నిర్ణయాధికారం. అడవులలో నివసించే వివిధ రకాల సమాజాలను ఏమంటారు? తెగలు అని పిలుస్తారు. తెలంగాణలో ఉన్న తెగలు ఏంటి? చంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, సవరలు. వీళ్ళందరికీ విభిన్నమైన జీవన విధానం ఉంటుంది. విభిన్నమైన భాషలు, సంస్కృతులు ఉన్నాయి. బట్ వాళ్ళందరినీ కలిపి మనం గిరిజనులు అంటున్నాం. ఎందుకంటే కొన్ని లక్షణాలు అనేవి వీళ్ళ మధ్యలో ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ గిరిజనులు అని అంటున్నాం. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుడి నుంచి వచ్చినట్లు భావిస్తారు. నెక్స్ట్, సహజ వనరులైన అడవి, భూమి, నీరు, పచ్చిక బయళ్ళు వంటి వాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. అంటే అది ఏ ఒక వ్యక్తికో లేదా కుటుంబానికో చెందదనమాట. తెగ అందరికీ చెందినది. తెగ అందరికీ చెందుతుంది కాబట్టి ధనిక, పేద అనే తారతమ్యాలు వీళ్ళలో కనబడు. ప్రతి ఒక్కరికి తెగ సమిష్టి ఆదాయంలో వాటా ఉంటుంది. గిరిజన తెగ సమిష్టి భూమిని ఎవ్వరూ అమ్మడానికి వీలు లేదు. కారణం, ఆ భూమి మొత్తం తెగదు కాబట్టి. తెగలోని వాళ్ళందరూ అన్ని పనులు చేస్తారు. కుటుంబంలో ప్రతి పనిని చిన్న పెద్ద తేడా లేకుండా స్త్రీ, పురుషులు, పిల్లలు అందరూ కలిసి చేస్తారు. కానీ పురుషులకు నిర్ణయాధికారం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అడవి దేవతలను తమ మూల పురుషులను సంతృప్తిపరచడానికి వీలుగా జరిగే సామూహిక ఉత్సవాలకు, పండుగలకు గిరిజన సమూహంలో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఆంథ్రోపాలజిస్టులు అంటే ఎవరు? మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేశారు. ఇందులో ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకున్నామంటే ఫ్యూరర్ హైమండార్ఫ్. ఇతను 1940లో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళ గురించి పుస్తకాలు కూడా రాశాడు. అతడు భారతదేశంలోని వివిధ గిరిజన తెగలను, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజనులను గురించి అధ్యయనం చేశాడు. గోండుల పంచాయతీలను ఏమంటారు? పంచ్ అంటారు. గ్రామ పెద్దను ఏమంటారు? పట్ల అంటారు. గ్రామానికి సంబంధించిన అంశాల మీద గాని, గ్రామ పెద్దను నిర్ణయించడంలో గాని గ్రామ సభ నిర్ణయమే కీలకము. నెక్స్ట్, ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు అందరు మగవారు హాజరవుతారు. యువకులు, మహిళలు అవి జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. ఆడవాళ్ళకి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు గాని వాళ్ళ సమస్యలను విన్నవించుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు ఏంటి? మగవాళ్ళు హాజరవుతారు. అట్లనే యువకులు, మహిళలు కూడా అది జరిగే విధానాన్ని పరిశీలిస్తారు కానీ వాళ్ళకి మాట్లాడే రైట్ మాత్రం లేదు. కాకపోతే ఆడవాళ్ళు వాళ్ళ సమస్య ఏంటి అనేది చెప్పుకోవచ్చు. ప్రధానంగా
ఇక్కడ పంచాయతీలో ఏ అంశాలను నిర్వహిస్తానంటే పండగ తేదీలను నిర్ణయించడం, వివాహం, విడాకులు, తగాదాల పరిష్కారం, కర్మకాండ, విధి విధానాలకు సంబంధించినవి అంశాలను పంచాయతీలో నిర్వహిస్తారు. దోషిగా నిర్ణయించిన వారికి జరిమానా కూడా విధిస్తుంది. గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచులు అంటే పంచాయతీలు సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. గ్రామానికి పెద్దగా పట్ల వ్యవహరిస్తాడు. ఈ పదవి అనేది ఏంటి, వారసత్వంగా వస్తుంది. ఈయనే ఒక సంధానకర్తగా ఉంటాడు. బయటి వ్యక్తులతోనూ ప్రభుత్వ సంస్థలతోనూ సంధానకర్తగా ఉంటాడు, గ్రామాన్ని సమైక్యంగా ఉంచడం కోసం. గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇస్తారు ఎవరు, పట్ల. సో దానికి ప్రతిఫలం గ్రామస్తులందరూ ఏం చేస్తారు, ఇతని పొలంలో సంవత్సరంలో ఏదో ఒక రోజు పనిచేస్తారు. ఒకవేళ ఈ పట్ల తెగవాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా కానీ లేకపోతే గర్వంగా కానీ ప్రవర్తిస్తే అతన్ని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు. లేకపోతే ఏం చేస్తారు, గ్రామంలోని కుటుంబాలన్నీ ఆ గ్రామాన్ని వదిలేసి కొత్త ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారు. తెలుగువారు, మరాఠా వాళ్ళు ఆ ప్రాంతాలకు వలస రావడం, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1950ల నుంచి గోండుల ఆచారాలలో, వ్యవస్థలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైమన్ డార్ఫ్ వివరించారు. 10th లెసన్ సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. ఉత్తర భారతదేశంలో గల విశాల మైదానాన్ని ఏమంటారు, గంగా సింధు మైదానం అని అంటారు. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమున ప్రవహిస్తుంది. ఈ మైదానంలో అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ కొన్ని తెగలు స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో జన అని, వీరు స్థిరపడ్డ ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. ప్రజలు 4000 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు. రాతి, రాగి, కంచు మరియు ఇనుప పనిముట్లతో క్రమక్రమంగా అడవులను నరికి భూముల దున్ని వరి, ఇతర పంటలు సాగు చేసేవారు. ఈ విధంగా పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలు ఏర్పడ్డాయి. ఈ పెద్ద గ్రామాలు లేదా పట్టణాలను ఏమంటారు, మహాజనపదాలు అంటారు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు. ఈ గ్రామాలు, పట్టణాల గురించి తెలుసుకోవడానికి 2 సోర్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా తెలుసుకోవచ్చు, ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ని జనపదాలు ఉన్నాయి మొత్తం మన భారతదేశంలో? 16 మహాజనపదాలు ఉన్నాయి. అవి ఎన్ని సంవత్సరాల క్రితంవి? 2500 సంవత్సరాల క్రితంవి. ఆ కాలం నాటి పుస్తకాలను ఎక్కువగా వేదాలను అనుసరించేవారు. బౌద్ధ, జైన భిక్షువులు సంకలనం చేశారు. మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు చూద్దాము. ఢిల్లీ, అత్రజికేరా, కౌశంబి, ఇది అలహాబాద్ కు దగ్గరలో ఉంది. పాట్నా, అయోధ్య, రాజ్గిరి మొదలైనవి. ఈ కాలంలో రాసిన ముఖ్యమైన పుస్తకాలేంటి? ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మజ్జిమనికాయ, హెరిడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు. మహాజనపదుల కాలంలో వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అనేవారు. వీరి దగ్గర పనిచేసే వాళ్ళలో 2 రకాలు ఉండేవి. దానిలో ఫస్ట్ దాస. దాస అంటే ఏంటంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు. ఇంకొకటేమో భృతక, జీతం తీసుకొని పనిచేసేవాళ్ళు. ఈ 2 రకాల పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళకి కూలి ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు. గోండుల పట్లలాగా ఆ గ్రామానికి అతడే నాయకుడు. రాజు తరపున ఇతర గ్రామాల నుంచి పన్నులను వసూలు చేసేవాడు. అంతేకాకుండా కొన్ని సమయాలలో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవారు. ఆ గ్రామానికి అతడే నాయకుడు ప్లస్ రాజు తరపున కూడా పన్నులు వసూలు చేసేవాడు. కొన్ని సందర్భాలలో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. చాలా గ్రామాలలో ఏంటి, నైపుణ్యం గల వృత్తి పని వాళ్ళు ఉండేవాళ్ళు. కమ్మర్లు వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు అంటే అవేంటి, నాగలి కర్రులు, గొడ్డళ్ళు, బాణాలు చేసేవాళ్ళు. వంటకు ఉపయోగించే కుండలు, ధాన్యం నిల్వ చేసే పాత్రలను కుమ్మరి వాళ్ళు, బండ్లు, నాగళ్ళు, ఇతర సామాగ్రిని, వడ్రంగులు, దుస్తులను నేత పనివారు తయారు చేసేవారు. ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వారికి ధాన్యం ఇచ్చి ఉండొచ్చు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాలలోని ధనవంతులకు అమ్మేవారు. గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారస్తుల నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉంటారు. పన్ను చెల్లించడానికి ఎవరైనా నిరాకరిస్తే వారిని సైనికులు శిక్షిస్తారు. ఎవరైనా మేము పన్ను కట్టమని నిరాకరిస్తే వాళ్ళని ఏం చేస్తారు, సైనికులు శిక్షిస్తారు. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలా మంది రాజులు కోరుకునేవాళ్ళు. వీళ్ళకి 2 మార్గాలు ఉండేవి. అదేంటి, మొదటిది రాజ్యంలో ప్రజలపై పన్నులను పెంచడం, రెండవది పొరుగు రాజ్యాలను జయించడం.
వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేశారు. వారు తమ పంటలను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని బాగా అని పిలిచేవారు. గృహపతులేంటి వాళ్ళ పంటలను 6 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవాళ్ళు. దీనిని బాగా అని పిలుస్తారు. రైతులకు మెరుగైన సాగునీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తులు సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. తద్వారా ఏం జరుగుతుంది? రాజులకు పన్ను రూపంలో ఎక్కువ లభిస్తుందని. పాలకులు నిరంతరం రాజ్య విస్తీర్ణకు యుద్ధాలు చేసేవాళ్ళు. ఈ యుద్ధాల్లో ఓడిపోయిన రాజ్యాలు ఉంటాయి కదా, ఆ రాజ్యాలలోని ప్రజలను బానిసలుగా చేసుకొని వారిని గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేసేవారు. మగధ ఒక బలమైన రాజ్యం. మగధలో కొంత ప్రాంతం అడవిలున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని వచ్చి వాటికి శిక్షణ ఇచ్చేవారు. దేనికోసం? యుద్ధంలో పోరాడడానికి. అట్లనే అడవిలో లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. ఈ మగధ యొక్క దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటితోని ఆయుధాలను తయారు చేసేవాళ్ళు. వీటన్నింటి కారణంగానే మగధ అనేది బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజులైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జీ మహాజనపదం ఉండేది. రాజ్యంలో జనరల్ గా ఒకటే పరిపాలకుడు ఉంటాడు కదా, బట్ ఇక్కడ ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాల్లో అయితే 1000 మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమని రాజా అని పిలుచుకునేవారు. బుద్ధుడు మహావీరుడు గణాలకు చెందినవాడు. ప్రఖ్యాత బోధకులైన వీరిని అన్ని జనపదాలు గౌరవించేవి. ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంత ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి.